లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉన్న జామ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి మీకు తెలుసు కదా. అండ్ ఆ వీడియో పెట్టగానే వైరల్ కూడా అయిందనమాట. సో అందుకే నాకు చాలా డిఎమ్స్ అండ్ ఎంక్వైరీస్ వచ్చినాయి. ఏంటంటే మీ చెట్టుని అసలు ఎట్లా సేవ్ చేసుకున్నారు, ఎట్లా సర్వైవ్ అవుతుంది వింటర్లో అని చెప్పి. సో నేనైతే ఇట్లా వింటర్ రాగానే అన్ని మొక్కలు కూడా నా ప్యాటియో కింద పెట్టేస్తా. ఒకవేళ వన్ స్నో ఉంది అంటే మాత్రము ఇంట్లో పెట్టేస్తా. 1 or 2 days కన్నా ఎక్కువ ఉండదు టెక్సస్లో స్నో. సో నేను ఇంకా ఆ రోజైతే జామ చెట్టు కొంచెం ఎండు ఉంది కదా అని చెప్పి బయట పెట్టిన. బట్ మిగతా అన్నిట్లో ప్యాటియో కింద పెట్టిన. బట్ 1 fine day లైట్గా ఫ్లేక్ స్నో ఉండే అనమాట. సో సరే అని చెప్పి ఇంకా ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది. ఇంకా నేను చాలా తక్కువ పడింది ఆ రోజు నైట్. ఇంకా నైట్ వదిలేసి నెక్స్ట్ డే ఇంట్లో పెట్టి మళ్ళీ బయటికి తీసిన తర్వాత 2 daysకి ఇట్లా ఎండిపోయినట్టు అయింది. ఇంకా చెట్టు పోయింది రాదని చెప్పి అనుకున్నా. బట్ లక్కీలీ మళ్ళీ చిగురు అయితే వచ్చేస్తుంది. సో నాకు అర్థమైంది ఏంటంటే చిన్న ముక్క కాబట్టి సర్వైవ్ అవ్వట్లేదు, ఇంట్లో పెట్టుకోవాల్సిందే, లేదంటే చెట్టు మీద కవర్ వేసుకొని పెట్టుకోవాల్సిందే. సో అందుకనే నేను సర్వైవ్ అవుతుందో లేదో అని చెప్పి పాట్లో పెట్టి సేవ్ చేస్తున్న ప్రస్తుతానికైతే. ఒకవేళ ముక్క మాత్రం పెద్దగా అయిందంటే భూమిలో పెట్టేస్తే ఉంటుంది అనేసి అనుకుంటున్నా.